భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో అవతరించి 98 సంవత్సరాలు పూర్తయి 99వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇంతటి ఘనమైన చరిత్ర ఈ భారతదేశంలో మరి ఏ పార్టీకి లేదు. భారత జాతీయ కాంగ్రెస్ కూడా అది అందరి పార్టీ ఒక దశలో 45 తర్వాతే స్వాతంత్రం కాలం ముందు అది పార్టీ రూపం దాల్చింది. అంటే గొప్ప చరిత్ర, అదేవిధంగా అనేక సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఉద్భవించిన తర్వాతే అనేక మౌలిక చట్టాల రూపకల్పనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఉద్యమాలు, నినాదాలు మూల కారణమయ్యాయి. అందులో భాగంగా భూ సంస్కరణ చట్టం కానీ, మహిళల హక్కులు కానీ, కార్మిక వర్గానికి సంబంధించిన చట్టాలు కానీ, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు, దేశ స్వాతంత్రం, తెలంగాణ పోరాటం, ఆనాడు నిజాం నవాబు కోరల్లో ఉన్నటువంటి తెలంగాణ గడ్డ విముక్తి కోసం అప్పుడే ఆ రోజుల్లోనే 4,500 వేల మంది బలిదానాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అలాగే పొన్నప్రా వాయులార్, ఇంకా బెంగాల్లో తెబాగా, చాలా ఉద్యమాల్లో అటువంటి హీరోయిక్ చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి మినహా మరొక పార్టీకి లేదు. దురదృష్టవశాత్తు కమ్యూనిస్ట్ పార్టీ అనేక విభాగాలు అవటం జరిగింది. ఆ విభాగాలు అవటం వలన వెనకబట్టు పట్టాం. అయినా కూడా ఇప్పటికి కూడా జెండా రెపరెపలు అలాగే నడుస్తూ ఉన్నాయి. ఓట్లు పార్టీల రూపంలో జనం లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ కావాలని కోరుకుంటున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు, కోట్ల మంది, లక్షల మంది. దానికి నిదర్శనమే 10 ఏళ్ల తర్వాత సింగరేణిలో మరలా ఏఐటీసీ ఘనమైన విజయాన్ని సాధించడం జరిగింది. మన హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన BHEL ఇటువంటి అనేక సంస్థలు అక్కడ ఏఐటీసీ గెలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పోర్టులో, అలాగే మన ఇతర అనేక రంగాల్లో కూడా నౌకాశ్రయం సంబంధించిన పోర్టు కానీ, లేదా స్టీల్ ప్లాంట్లో కానీ, ఇతర అనేక రంగాల్లో ఏఐటీసీ గెలుపొందడం జరిగింది. అంటే ప్రజలకి సరైనటువంటి మార్గదర్శకత్వం చేసి సరైన రూపంలో మేము నిర్మాణాన్ని జాగ్రత్తగా మలుచుకొని కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీకి, ఎర్రజెండాకి ఎదురు లేదని రుజువు అవుతూ ఉంది. ఇవాళ సిస్టంలో మేము ఫైనల్గా మీకు చెప్పేది ఏమంటే, ఇది 98 ఏళ్ళు అయింది, ఇంకెన్నేళ్ళైన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. కానీ అధికారంలోకి అనేది వచ్చినప్పుడు ఎన్నికల సిస్టమ్ మార్చాలి, దామాషా ప్రాతినిధ్యం కావాలి. అప్పుడు మాకు ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల మందికి తగ్గట్టు సీట్లు వస్తాయి, ఆయా పార్టీలకు వస్తుంది. అది వచ్చేవరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా ప్రజల సమస్యల పట్ల, కార్మిక సమస్యల పట్ల, దేశ సమగ్రత సమైక్యతల కోసం, దేశంలో ఉన్నటువంటి సంపదను కాపాడటం కోసం, ప్రభుత్వ రంగాన్ని కాపాడటం కోసం ఇక్కడ మన తెలంగాణలో తెలంగాణ సంపదను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రతిష్టను కాపాడటంలో మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళ ముందుంటుందని మీకు మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.